ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా మన గ్రామ అభివృద్ధికి తోడ్పడితే అది ఎలాంటి డెవలప్మెంట్ ఉంటుందండి చూడాలనుకుంటే పాముదుర్తి అగ్రహారానికి రావాల్సిందే. పాముదుర్తి అగ్రహారం బుక్కపట్నం మండలం సత్సాయి జిల్లాలో ఉంటుంది. ఏంటి ఇక్కడ ఏం చేశారు ఒకరు అనే దాని గురించి చెప్పుకుంటే, ఒక వ్యక్తి బెంగళూరు లాంటి సిటీలో మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు, ఆ కంపెనీలో పనిచేస్తూ కూడా చాలామంది ఓన్లీ శాలరీ కోసమే పనిచేసే వాళ్ళని చూసింటాం. ఆ జీతం వస్తే చాలు, నెల మనకి కంపెనీతో సంబంధం లేదు, సొంత ఊరితో అసలే సంబంధాలు లేవు, మనం ఇక్కడ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాం సిటీస్లో అని ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఒక ఆ పర్సన్ పేరు రాఘవేంద్ర లాంటి వ్యక్తి ఒక కంపెనీలో పనిచేస్తూ కూడా ఆ కంపెనీలో ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ అవకాశం సద్వినియోగం తన కోసం కాదు, తన గ్రామం కోసం చేసుకున్నాడు. రాఘవేంద్ర అనే వ్యక్తి HDFC ఎర్గో అనే కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇది ఇన్సూరెన్స్ బేస్డ్ కంపెనీ. మీ అందరికి తెలుసు, చాలా MNC కంపెనీస్ కానీ కార్పొరేట్ కంపెనీస్ అనేది CSRI ఫండ్ అని ఉంటుంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది. ప్రతి కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం కొంచెం అమౌంట్ తీసి పెడతాయి. ఆ కంపెనీలో ఒక అవకాశం వచ్చింది రాఘవేంద్రకి. ఆ రాఘవేంద్ర ఏం చేశాడు అనేది ఈ స్కూల్. దాదాపు 1,30 లక్షల CSRI ఫండ్తో తన గ్రామంలో ఒక అద్భుతమైన స్కూల్ని కట్టించాడు. గవర్నమెంట్ స్కూల్ని రెనోవేట్ చేశాడు. ఒక అద్భుతమైన 2 స్టేర్ బిల్డింగ్ కట్టగలిగారు. అంటే రాఘవేంద్ర జోబులోంచి డబ్బులు పెట్టాడా అంటే కాదు, కానీ తన కృషి వల్ల కంపెనీ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని CSRI ఫండ్ని కంపెనీ ఎంప్లాయీస్ ఎవరైనా వాళ్ళ గ్రామానికి ఉపయోగించుకోవాలనుకుంటే ముందుకు రండి అని అడినప్పుడు రాఘవేంద్ర ఫస్ట్ థాట్, మా ఊర్లో ఒక స్కూల్ ఉండాలి, ఆ స్కూల్ బాగుండాలి అని. సో వెంటనే ఆ కంపెనీకి మెయిల్ పెట్టడం జరిగింది. కంపెనీ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. దాదాపు ₹1,00,00,000 నిధులతో ఒక స్కూల్ నిర్మాణం చేశారు. ఆ స్కూల్ నిర్మాణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కార్పొరేట్, నేను కూర్చున్న క్లాస్ రూమ్లో ఇది కార్పొరేట్ స్కూల్ క్లాస్ రూమ్ కాదు, ఒక గవర్నమెంట్ స్కూల్. కాకపోతే దీన్ని కట్టించింది మాత్రం HDFC ఎర్గో అనే కంపెనీ CSRI ఫండ్ నుంచి దాదాపు ₹1,00,00,000 పెట్టారు. ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వచ్చినప్పుడు కంపెనీలే కాదు, కంపెనీలు వ్యక్తులు అనుకున్నా కూడా కంపెనీలు ఎంత డబ్బులు పెట్టగలిగినాయని కూడా దాన్ని వినియోగించుకోగలిగిన రాఘవేంద్ర లాంటి వాళ్ళు అవకాశాన్ని సద్వినియోగం చేశారు. అది కూడా తన స్వార్థానికి కాదు, వాళ్ళ గ్రామంలో ఒక స్కూల్ కోసం. ఒక బిల్డింగే కట్టలేదు, చాలా ఎక్విప్మెంట్ ఇచ్చారు, సోలార్ సిస్టమ్ ఇచ్చారు, తర్వాత డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. దాదాపు 1,30 లక్షల పాటు ఇక్కడ ఖర్చు పెట్టారు HDFC ఎర్గో వారు. సరే, ప్రస్తుతం మనతో పాటు స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం సార్. గతంలో ఎలా ఉండేది ఈ స్కూలు? ఈ బిల్డింగ్ కట్టినాక ఏంటి ఈ బిల్డింగ్ ప్రత్యేకతలు? సార్, చాలా మార్పు వచ్చింది సార్. ఒకప్పుడు ఈ స్కూలు మామూలు యూపీ స్కూల్గా ఉంది సార్. తర్వాత ఎగ్గో HDFC వాళ్ళు బిల్డింగ్ కట్టిన తర్వాత దీన్ని హై స్కూల్ చేయాలని నిర్ణయించుకున్నారు సార్. తర్వాత హై స్కూల్ వచ్చిన తర్వాత ఈ స్కూల్కి గ్రేడ్ HM రావడం జరిగింది సార్. నేను వచ్చి 1 మంత్ అయింది సార్ ఈ స్కూల్కి రావడం. కానీ ఈ ఊరి యొక్క ప్రజలు కూడా చాలా ఎక్కడ మైగ్రేషన్ వెళ్ళేసి ఈ ఊర్లోనే ఉన్నారు. కానీ ఎక్కడే కానీ వేరే ఊరు నుంచి ఈ స్కూల్కి పిల్లలు రారు. ఒకే ఒక గ్రామం, ఈ గ్రామం నుంచి మాత్రమే పిల్లలు వస్తారు. కానీ హై స్కూల్ అంటే ఒక 6-7 క్యాచ్మెంట్ ఏరియాస్ నుంచి వస్తారు. కానీ ఈ ఊరి యొక్క ప్రత్యేకత అంటే కేవలం ఈ ఊరి పిల్లలు 200 మంది పిల్లలు ఉన్నారు సార్ ఇక్కడ. స్కూల్ భవనాలు చూసాం, మామూలు గవర్నమెంట్ కట్టే భవనాల్లా కాకుండా ఇది కార్పొరేట్ భవనాల్లో ఉన్నాయి. ప్లస్ ఇది ఏదో రాజస్థాన్ నుంచి అవుట్ కోటింగ్ చేశారు, చాలా అద్భుతంగా తీర్చారు. చలికాలం చలి పెట్టదు అంటున్నారు, ఎండాకాలం వేడి ఉండదు. అవును సార్. కరెక్ట్ సార్. అందుకే సరే నేను కూడా ఈ స్కూల్కి వచ్చి చాలా మార్పు ఈ ఊరి ప్రజలు తెలివైన వాళ్ళు, పిల్లలు కూడా తెలివైన వాళ్ళు, కానీ ఎక్కడో వెనకబడి ఉన్నారు సార్. అది ఏమి గుర్తించాం సార్ ఈ మధ్యనే. వాళ్ళు మార్పు తీసుకొచ్చి వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ చూపించాలని మేము అనుకున్నాం. మంచి స్టాఫ్ వచ్చింది సార్. అందరూ ఇంతకుముందు PD సార్ లేడు, HM సార్ లేడు, కానీ ఇప్పుడు ఈ మధ్య ప్రభుత్వము ఈ స్కూల్కి గ్రేడ్ HM రావడము, PD రావడము, తర్వాత అన్ని స్కూల్ అసిస్టెంట్లు రావడం జరిగింది సార్. పిల్లలు కూడా క్రమశిక్షణ కూడా చేంజ్ చేశాం సార్, చాలా బాగుంది. కానీ ఈ స్కూల్ డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాం సార్ మేమందరం. HDFC ఎర్గో వాళ్ళు ఏమేమి చేశారు ఈ స్కూల్? సార్, ఈ స్కూల్కి మంచి బిల్డింగ్ ఇచ్చారు సార్, మంచి ఫర్నిచర్ ఇచ్చారు, తర్వాత IFB ప్యానల్స్ ఇచ్చారు, తర్వాత సోలార్ సిస్టమ్ ఇచ్చారు సార్, తర్వాత ఇంకా డిజిటల్ క్లాస్ రూమ్ ఇచ్చారు సార్. ఓకే. బిఫోర్ ఎలా ఉండేది? బిఫోర్ అంటే పిల్లలకి ఇప్పుడు ఇవన్నీ ఫెసిలిటీస్ వల్ల
ఎలా ఉంది ఇంత ముందు కంటే ఇప్పుడు బాగుందా? బాగుంది సార్, చాలా చేంజ్ అయింది సార్. ఓకే, ఇప్పుడు వాళ్ళ ఐబీ ప్యానల్ ఓపెన్ చేయడము, తర్వాత వాళ్ళ క్లాస్ రూమ్లో వాళ్ళే ఓపెన్ చేయడం, వాళ్ళే క్లాసెస్ కూడా వినడము జరుగుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మా పేరు నారాయణ రెడ్డి. నేను ఈ పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా ఈ మధ్యనే ట్రాన్స్ఫర్లో రావడం జరిగింది. ఒకప్పుడు ఈ పాఠశాల అనేది భౌగోళికంగా ఎత్తు పొలాలతో కొండగుట్టలతో ఉండేటువంటి ఒక చిన్న పాఠశాల. కేవలం 4 తరగతి గదులు మాత్రమే ఉండేటివి. ఇక్కడ ఇలాంటి సౌకర్యం లేని పాఠశాలని ఇదే ప్రాంతానికి, ఇదే గ్రామానికి చెందినటువంటి రాఘవేంద్ర స్వామి ఆయన యొక్క కృషి వల్ల హెచ్డిఎఫ్సి వారు ఈ పాఠశాలను దత్తత తీసుకొని ఈ పాఠశాలకి సరైనటువంటి ప్రహరీ గోడ నిర్మిస్తూ ఇక్కడ ఈ పాఠశాలలో విద్యార్థులకు కావాల్సినటువంటి తరగతి గదుల్ని చాలా అందంగా నిర్మించడం జరిగింది. అదే పాటుగా విద్యార్థులకి శాస్త్ర సాంకేతిక విద్యను అందించడానికి, ఆ శాస్త్ర సాంకేతిక విద్య అందించడానికి ప్రతి తరగతి గదిలో కూడా టీవీలు అయితేనేమి, ప్లాట్ఫామ్స్ అయితేనేమి, తర్వాత డిజిటల్ క్లాస్ రూమ్స్ని వాళ్ళ యొక్క సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒకప్పుడు పాఠశాలలో పిల్లలందరికీ కూడా విద్యార్థులకు యూరినల్ పోలనే కూడా ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు చాలా ఇబ్బంది పడేటువంటి వారు. అలాంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పాఠశాలలో ఈ కాంపౌండ్లోనే మంచి టాయిలెట్ సౌకర్యాలని బ్యాంకు సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మంచినీరు అందించడానికి మినరల్ వాటర్ ప్లాంట్స్ని కూడా వారి యొక్క బ్యాంకు వారి సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకప్పుడు ఎంతో వెనుకబడినటువంటి ఈ పాఠశాల అభివృద్ధిలో హెచ్డిఎఫ్సి వారి యొక్క కృషి చాలా అభినందనీయం సార్. ఇక్కడ మేము వచ్చినప్పుడు ఈ పాఠశాల చాలా మాకు అందంగా అనిపించింది. ఈ మధ్యనే మేము ఫిబ్రవరిలో రావడం జరిగింది ఇక్కడికి. ఈ పాఠశాలలో ఉండేటువంటి సహజ వృక్ష సంపద మమ్మల్ని అందరినీ చాలా ఆకర్షితులను చేసింది. ఎందుకనగా మొత్తం అటవీలో ఉండేటువంటి ప్రతి వృక్షజాలం కూడా ఈ పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటికీ రావడానికి కృషి చేసినటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం సార్. అంతేకాకుండా ఇది ఒక మారుమూల గ్రామము. ఈ గ్రామంలో నాణ్యమైన విద్య అందించడానికి వారు ప్రతి తరగతి గదిలో కూడా ఈ లెర్నింగ్ క్లాసెస్ ఏర్పాటు కావడానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది చాలా పిల్లలకి చాలా సౌకర్యంగా ఉంది. అదేవిధంగా పిల్లల్లో అభ్యసన స్థాయిలు అనేటివి కూడా పెరగడానికి ఇది ఎంతో తోడ్పాటును అందిస్తూ ఉంది సార్. ఓకే సార్. ఇక్కడ మనం చూస్తున్నవి స్కూల్ పిల్లల కోసం టాయిలెట్ రూమ్స్ కట్టడం. అంటే టాయిలెట్ రూమ్స్ అంటే అందరు కడతారు, గవర్నమెంట్ కూడా ఇప్పుడు టాయిలెట్ రూమ్స్ కడుతుంది అని మీరు అనుకోవచ్చు. కార్పొరేట్ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కట్టిన దాంట్లో కూడా చాలా స్పెసిఫిక్గా చాలా విషయాలు వీళ్ళు జాగ్రత్త తీసుకున్నారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలకి వెళ్ళడానికి ఒక ర్యాంప్ ఏర్పాటు చేశారు. సపరేట్ బాత్రూమ్స్, ఈ 2 బాత్రూమ్స్ గర్ల్స్కి ఒకటి, బాయ్స్కి ఒకరికి, ఈ 2 బాత్రూమ్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లల కోసం, ఎవరైనా ఫిజికల్లీ ఛాలెంజ్ పిల్లలు ఉంటే వాళ్ళ కోసం ఈ బాత్రూమ్స్ ఏర్పాటు చేశారు. అటువైపు నార్మల్ పిల్లల కోసం అటు ఇటు బాయ్స్ గర్ల్స్కి సపరేట్ అరేంజ్ చేశారు. మనం చూస్తున్నాం చాలా
చాలా స్కూళ్ళల్లో టాయిలెట్ సమస్య ఉంటుంది, నీట్నెస్ ఉండదు. ఈ టాయిలెట్ కూడా చాలా అద్భుతంగా కట్టినారు, వాళ్ళ టెక్నాలజీ తోటి మంచిగా కట్టారు. టాయిలెట్ సమస్యని ఆడపిల్లలకి చాలా నేను వార్తల్లో కానీ ఫొటోస్లో కానీ చూస్తూ ఉంటాను. క్యూ నిలబడి ఉంటారు, చాలామంది ఉంటారు, డోర్స్ సరిగ్గా ఉండవు, లేకపోతే టాయిలెట్ ఫెసిలిటీ ఉండదు, అవుట్డోర్కి పోతుంటారు. ఇలాంటివన్నీ కాకుండా చాలా అద్భుతంగా ఒక కార్పొరేట్ కంపెనీ అనుకుంటే ఏం చేయగలదు ఒక గ్రామానికి, ఆ కార్పొరేట్ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీ కావచ్చు, లేదంటే ఆ కార్పొరేట్ కంపెనీ అనుకుంటే ఏం చేయగలదని చూపించడానికే మీకు ఈ టాయిలెట్ కూడా చూపిస్తున్నా. చాలా అద్భుతంగా నీట్గా కట్టారు. స్కూల్ భవనంతో పాటు అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించగలిగారు. భవిష్యత్ తరాల కోసం వాళ్ళకి కావాల్సినవన్నీ ఈడ సదుపాయాలు ఏర్పాటు చేసినారు కార్పొరేట్ కంపెనీ వారు. భారతదేశంలో కార్పొరేట్ కంపెనీలు కొదవలేదు. ప్రతి కార్పొరేట్ కంపెనీకి సిఎస్ఆర్ఐ ఫండ్ ఉంటుంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్. చాలామంది ఆ ఫండ్ని రకరకాలుగా వినియోగిస్తుంటారు. ఇలాంటి భావితరాలకు ఉపయోగపడే స్కూళ్ళు విద్య మీదగిన ఉపయోగించారనుకోండి, అద్భుతమైన మౌలిక వసతులు కల్పించగలుగుతారు. దానివల్ల భావితరాలు చాలా బాగుపడతాయి. చిన్నపిల్లలకు కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో హెచ్డిఎఫ్సి ఎర్గో వాళ్ళు చేసిన ఈ స్కూల్ మనం చూస్తున్నాం. ఆర్ఓ వాటర్, దాదాపు పిల్లలందరికీ మంచి నీళ్ళు, ఇప్పుడు నీరు కలుషితం లేకోకుండా ఉండడానికి ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఇందాక మనం చూసినట్టు క్లాస్ రూమ్స్, బిల్డింగ్స్ రకరకాలుగా కట్టించారు. సో కార్పొరేట్సే రెస్పాన్సిబిలిటీ కాదు, మీ కంపెనీల్లో మీరు ఎవరైనా సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేస్తున్నా, ఏదైనా పెద్ద ఎంఎన్సీ కంపెనీల్లో పనిచేస్తున్నా కూడా వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్ని మీ విలేజ్కి తేగలిగారు అనుకోండి, మీ విలేజ్లో మీ పేరు చిరస్థాయి నిలబడమే కాదు, భవిష్యత్ తరాలు వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఆ గ్రామం అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. మీకు ఎటువంటి అవకాశం ఉన్నా మీ జేబులో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకోకుండా మీ కార్పొరేట్ కంపెనీలతో మీరు మాట్లాడగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చు అనే దానికి కారణం ఈ పి అగ్రహారంలో కట్టిన స్కూల్. ఇది చాలా మారుమూల ప్రాంతం, దాదాపు సత్యసాయి జిల్లాలో చుట్టూ కొండలు, మారుమూల ప్రాంతంలోనే సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఇది అద్భుతమైన స్కూల్ నిర్మించగలిగారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. దానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందన. అగ్రహారం గ్రామం, బుక్కపట్నం మండలం, శ్రీ సత్యసాయి జిల్లాలోని హెచ్డిఎఫ్సి ఎర్గో అనే సంస్థ భారతదేశంలోనే 2 చోట్ల ఈ పాఠశాలను నిర్మించడం జరిగింది. ఒకటి కేరళలోని ఒక స్థానంలో ఇచ్చారు, అదేవిధంగా మన రాష్ట్రంలో ఒకే స్థానంలో ఇచ్చారు. ఇది అగ్రహారంలో కట్టించడం జరిగింది. సుమారుగా ఈ బిల్డింగ్ వ్యయం 2 కోట్ల దగ్గర అని చెప్పారు. బిల్డింగ్ కట్టడానికి సుమారుగా ఒక 6 నెలలు సమయం పట్టింది. ఇది మామూలుగా బిల్డింగ్ చాలా శాశ్వతంగా కట్టించారు. ఒక ఇటుకలతో కాకుండా ఒక సిమెంట్తో కడ్డీలతోనే బిల్డింగ్తో కట్టించారు. సుమారుగా ఈ అగ్రహారం గ్రామంలో సుమారుగా 250 పిల్లలు చదువుతున్నారు. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో మొదటగా 50 మంది ఉండేవాళ్ళు. ఈ పాఠశాలను బిల్డింగ్ రూపురేఖలు, ఇక్కడ ఉపాధ్యాయులు 14 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ పాఠశాల ఈ ఉపాధ్యాయులు క్రమంగా పెరుగుకుంటూ సుమారుగా 250 మంది విద్యార్థులు ఇక్కడ రావడం జరిగింది. విద్యార్థులు కూడా క్రమశిక్షణగా బాగా చదువుకుంటున్నారు. ఇక్కడ నుంచి చదువుకున్న విద్యార్థులు మంచి ఉద్యోగస్తులు స్థిరపడినారు, డాక్టర్లుగాను అయినారు.
2 కోట్లతో నిర్మితమైనటువంటి ఈ పాఠశాల యొక్క భవనానికి ముందు ఇది ఏ విధమైనటువంటి మానవ నివాస యోగ్యానికి అనుకూలమైనది కాదు. ఇది అననుకూలమైనటువంటి కొండ ప్రాంతం. దీనికి ఈ బిల్డింగ్ తయారైందంటే దీని వెనుక ఎంతోమంది కృషి ఫలితంగా గ్రామస్తులు, తర్వాత ఒక మేధావుల యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క స్ఫూర్తితో ఈరోజు ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనే ఒక వాళ్ళ యొక్క అవకాశాల ద్వారా మన భారతదేశంలో 2వ అవకాశంగా మనకు ఈ గ్రామానికి ఈ బిల్డింగ్ రావడం జరిగింది. మనము ఈ గ్రామ ప్రజలు, ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దల యొక్క కృషి, వారి యొక్క పట్టుదల, వాళ్ళ యొక్క ఆలోచనల విధానంగానే మన భారతదేశంలో ఇది 2వ వాళ్ళకు అవకాశంగా మన గ్రామానికి ఇది అవకాశం రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సకల వసతులు, ఆర్ఓ వాటర్ అయితేనేమి, తర్వాత సోలార్ సిస్టమ్ అయితేనేమి, పిల్లలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాదాపు ఎక్కడా లేని విధంగా ఏ ప్రైవేట్ కాలేజీల్లో కానీ, ప్రైవేట్ స్కూల్లో కానీ, ఈవెన్ డిగ్రీ కాలేజీల్లో కానీ లేనటువంటి వసతి ఈరోజు ఈ పాఠశాలలో మనకు అందుబాటులోకి రావడం జరిగింది. తర్వాత డిజిటల్ ప్రొజెక్టర్స్, టీవీస్, పిల్లలు ఎప్పుడో అందుకున్నటువంటి ఆధునిక వసతులు ఈరోజు ఈ పాఠశాలలో ఉన్నాయంటే ఎక్కడా లేనటువంటి వసతులు ఆ బ్యాంకు వాళ్ళ యొక్క ఆలోచన ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి అవకాశాన్ని మనకు ఉపయోగించడం ద్వారా ఈ గ్రామ ప్రజలు, ఈ గ్రామ యొక్క విద్యార్థుల యొక్క మనము ఒక మహా భాగ్యమనే చెప్పాలి. ఎందుకంటే మొట్టమొదటగా 100% అంటే 24 మంది 10th క్లాస్ పిల్లల్లో 22 మంది మంచి మార్కులతో పాస్ అయ్యి ఫస్ట్ వాళ్ళు పీరియడ్ దాటుకొని వెళ్ళడం జరిగింది. ఈరోజు దాదాపు 215 మంది పిల్లలు ప్రోగ్రెస్ ఇక్కడ ఉన్నారు. చదువులు అయితేనేమి, వాళ్ళ యాక్టివిటీస్లో అయితేనేమి, యాటిట్యూడ్స్లో అయితేనేమి, డిసిప్లైన్లో అయితేనేమి ఈ పాఠశాల మనకు ఒక మార్గదర్శకంగా ఇక్కడ అన్ని బోధన యొక్క వసతులు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటినీ యూటిలైజ్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎన్నో సంవత్సరాల ద్వారా దాదాపు 8 సంవత్సరాల నుంచి కృషి ఫలితంగా ఈరోజు ఈ స్థాయికి స్కూల్ వచ్చింది. My name is Smita, 7th class. My name is Poojashri, 7th class. My name is T. Indu, 9th class. ఇంతకుముందు 4 తరగతి గదులు ఉండేటివి. రాఘవేంద్ర స్వామి గారి దయతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు ఈ బిల్డింగ్ కట్టించారు. ఇంతకుముందు డిజిటల్ క్లాస్ లేకపోయా, ఇప్పుడు ప్రతి క్లాస్కి డిజిటల్ టీవీలు ఉన్నాయి. ఇంతకుముందు ఇది కొండ ప్రాంతం, ఇప్పుడు చాలా అందంగా ఉంది. ఇక్కడ మేము చదువుకోవడం వల్ల మాకు జ్ఞానం పెరుగుతుంది. ఇంతకుముందు వాటర్ తాగడానికి లేకపోతే ఇప్పుడు వాటర్ ట్యాంకులు అన్నీ పెట్టించినారు సార్. ఇంతకుముందు మేము కొండల కల్లా ఇప్పుడు టాయిలెట్స్ వచ్చాయి కాబట్టి మేము టాయిలెట్స్లోకే వెళ్తాం.